ఒక పక్క మనుషులు క్రూరంగా బిహేవ్ చేస్తున్నారు. నిర్భయ ఇన్సిడెంట్ లో ఒక అమ్మాయిని దారుణంగా, అంటే అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ లోకి రాడ్లు పంపించి భయంకరంగా అమ్మాయిని హింసించారు. దిశ ఇన్సిడెంట్ లో ఒక అమ్మాయిని రేప్ చేసి కాల్ చేశారు. సో మనుషులు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తుంటే ఇంకా అనేక ఇన్సిడెంట్స్ లో ఓ పక్క ఎనిమల్స్ మానవత్వం చూపిస్తున్నాయి. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చెప్పాలనుకుంటున్నాను. 1996లో అమెరికాలోని ఇలినాయ్ ప్రాంతంలో ఒక జూ పార్క్ లో పొరపాటున తల్లి ఒళ్ళోంచి ఒక పిల్ల గొరిల్లా చేతిలోకి పడిపోయింది. ఆ గొరిల్లా సేఫ్ గా ఆ పిల్లని జాగ్రత్తగా కాపాడి జూ పారామెడికల్ స్టాఫ్ కి అందించింది అనమాట. ఇది గొరిల్లా చూపిన మానవత్వం. అదే విధంగా 2005లో ఇథియోపియా దేశంలో కిడ్నాపర్స్ కొంతమంది ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి వెళ్ళిపోతుంటే అక్కడ లయన్స్ వాళ్ళని హంట్ చేసి ఆ అమ్మాయిని పట్టుకుని సేఫ్ గా తిరిగి అప్పచెప్పాయి అనమాట. సో మీరు గమనిస్తూ ఉంటారు, కుక్కలు మనుషుల్ని కాపాడటం, మనిషి కోసం అంటే తను పెంచిన వాళ్ళ కోసం కుక్క ఏడవటం, కోతులు పిల్లల్ని ప్రొటెక్ట్ చేయటం, వాళ్ళని సంరక్షించటం, అంటే జంతువులకి మనిషి లక్షణాలు, మనుషులకి జంతువుల లక్షణాలు వస్తున్నాయి. సమాజంలో మనుషులు ఇప్పటికన్నా మారి మానవత్వంతో ప్రవర్తించాలి. కాస్త భావోద్వేగ ప్రజ్ఞ అనేది మనుషులకు ఉండాలి.